అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. జూలై నెల గోచర ఫలితాల్లో సింహరాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా సింహరాశి వారికి కొద్ది కాలంగా పరిస్థితులు మరీ అంత అనుకూలంగా లేవు. సింహం ఓ 2 అడుగులు వెనక్కి వేసిందంటే అది గట్టిగా లంఘించి దూకుతుందని అర్థం. ఈ నెల నుంచి మీ అదృష్టం మారబోతున్నది. కొద్దిపాటి మార్పు చేర్పులు ఈ నెల నుంచి మీరు చూస్తారు. ముఖ్యంగా మీలో మంచి సమ్మోహన శక్తి పెరుగుతుంది. మీ పట్ల ఇతరులకు ఆకర్షణ పెరుగుతుంది. అలాగే మీలో నాయకత్వ లక్షణాలు బయటికి వస్తాయి. సింహరాశి వారు సహజ సిద్ధంగా లీడర్షిప్ క్వాలిటీస్తో ఉంటారు. ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఈ నెల మీకు ప్రధానంగా బయటపడతాయి. మీ వాక్చాతుర్యంతో మీరు 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. మీ మాటే శాసనం అవుతుంది. ఇతరులు మీ సలహాలు సంప్రదింపుల కోసం మీ దగ్గరికి వస్తారు. మీరిచ్చే సూచనలు సలహాలు ఇతరులకి బాగా ఉపయోగపడతాయి. ఉద్యోగపరంగా సింహరాశి వారికి ఈ నెల మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా నూతన అవకాశాలు, ఉన్న ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, అధికారుల అండదండలు, కీర్తి ప్రతిష్టలు ఇలాంటి మంచి శుభ పరిణామాలు మీకు గోచరిస్తూ ఉన్నాయి. అయితే 16 తర్వాత మీ రాష్ట్రాధిపతి అయినటువంటి సూర్యుడు ఆయన రాశి పరివర్తన చెంది మీకు వ్యయస్థానంలో సంచరించబోతున్నారు. మీకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి పనులు ఇలాంటివన్నీ మీరు మొదటి 16 రోజుల్లో పూర్తి చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఉన్నటువంటి సమయం ఏదైతే ఉన్నదో మీకు స్థాన మార్పుకి, దూర ప్రాంత ప్రయాణాలకి, విదేశీ ప్రయాణాలకి అనుకూలంగా ఉన్నది. ఇక ఆరోగ్యపరంగా సింహరాశి వారికి కొద్దిగా నలసగా ఉండబోతున్నది. లాస్ట్ 10-15 జూన్ నుంచి మీకు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఆ పరంగా ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా మీ ఉన్న వయసును బట్టి మీరు మీకున్న ఆరోగ్య పరిస్థితులు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా వయసులో కొద్దిగా పెద్దవారు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ రాహు యొక్క ప్రభావం గట్టిగా ఉన్నది. అలాగే మీకు పైన శని యొక్క దృష్టి మీ రాశి మీద ఉన్నది. జూన్ 30వ తారీఖు నుంచి శనైశ్చరుడు వక్రంగా సంచరించబోతున్నాడు. ఆయన యొక్క వక్ర సంచారము ఆయన మరింత బలవంతుడవుతాడు. కాబట్టి ఆయన దృష్టి మీ మీద, మీ రాశి మీద డైరెక్ట్గా ఉన్నది. కాబట్టి మీకు ఒకవేళ ఆయన యోగకారకుడు అయితే మీ వ్యక్తిగత జాతకంలో మీ ఆరోగ్యం మెరుగుపడడం, శత్రుబాధలు తగ్గడం, ఇలాంటివన్నీ మీకు లోన్స్ తొందరగా చేతికి రావడం, ఇలాంటి మంచి రిజల్ట్స్ మీకు వస్తాయి. అలా కాకుండా ఆయన పెద్దగా మీకు యోగకారకంగా ఉండకపోతే, ఆయన యొక్క పరిస్థితి మీ వ్యక్తిగత జాతకంలో బాలేకపోతే, ఇప్పుడు నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలు మీకు అనుకూలం కాకపోతే మాత్రం మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీకు శత్రువుల యొక్క పీడ అధికమవుతుంది. మీ వెనక కుట్రలు కుతంత్రాలు నడిచే అవకాశం కనిపిస్తున్నది. ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా కొద్దిపాటి ఇబ్బందులు ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి మీరు పరిహారాలు అవి చేయించుకోవాల్సి వస్తుంది. అలాగే ఇంకా ఆర్థిక పరిస్థితి కిందికి వస్తే ఈ నెల సింహరాశి వారికి ఆర్థికంగా బాగుండబోతున్నది. ఆర్థికంగా మీకు మంచి ధనాదాయం అనుకూలంగా ఉన్నది. మీ అనుకున్న సమయానికి మీకు ఆదాయం మీ చేతికి వస్తుంది. దాంట్లో ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు. అలాగే మీకు ఈ నెల విందులు వినోదాల కోసము తీర్థయాత్రలు ఇలాంటివి చేసే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీ ఇరుగు పొరుగు వారితోనో లేకపోతే మీ ఫ్యామిలీ సిస్టర్స్ బ్రదర్స్ వీళ్ళతోని కలిసి మీరు ఎటైనా పిక్నిక్స్ కానీ విహారయాత్రలకు కానీ పోయే అవకాశాలు ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి చాలా బాగున్నది. ముఖ్యంగా ఈ నెల
సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెల మీరు ఇంటి రెనోవేషన్స్‌కి గానీ, ఇంటి గృహోపకరణ వస్తువులకు కానీ, కొత్త ఇంటి కొనుగోలుకి, లేకపోతే భూముల మీద ఇలాంటి వాటి మీద మీకు మంచి ఆదాయం రావడం, లేకపోతే మంచి ధరలు పలకడం, వాటి యొక్క విలువ పెరగడం, ఇటువంటి శుభ పరిణామాలు ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంచి వాహన యోగం కూడా ఇక్కడి నుంచి కనిపిస్తున్నది. నూతన వాహనాల కొనుగోలు కానీ, ఉన్న వాహనాల రిపేర్లు, ఇట్లాంటి వాటికి కూడా మీరు ఈ నెల కొంచెం మీ ఎనర్జీస్ కానీ, డబ్బు కానీ స్పెండ్ చేసే అవకాశం కనిపిస్తున్నది. ఇది ఈ నెల ముఖ్యంగా మీడియా రంగాలు, టీవీ, ఫిల్మ్ ఇండస్ట్రీస్, సామాజిక రంగాలు, సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు వచ్చే పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. అలాగే ఉన్నత విద్యార్థులకి బాగున్నది. స్పెక్యులేషన్స్, షేర్స్ మాత్రం కొద్దిగా చూసుకోండి. మీ పరిస్థితులు మొదలే చెప్పినట్టుగా వ్యక్తిగత జాతకం కనుక బాగుంటే ఇది లాభాలు రావడానికి మంచి అవకాశం ఉన్నది. కాకపోతే తద్విరుద్ధంగా మీకు ఒకవేళ పరిస్థితి కనుక బాగాలేకపోతే, కుజుడి యొక్క పరిస్థితి కానీ, గురువు యొక్క పరిస్థితి కానీ బాగాలేకపోతే అప్పుడు స్పెక్యులేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. గత 3-4 నెలల్లో కనుక మీకు షేర్ మార్కెట్స్ వాటిలో మీకు అనుకూలంగా లేకపోతే ఈ నెల కూడా అనుకూలంగా ఉండదని భావించుకొని అనవసరమైన రిస్కులు చేయకండి. ఈ లాస్ట్ 3 to 4 months నుంచి మీకు కనుక బాగానే నడుస్తూ ఉంటే దాని అర్థం మీకు గురువు యొక్క పరిస్థితి బాగుందని అర్థం. అలాంటప్పుడు మీరు ముందుకు సాగొచ్చు. ప్రేమికులకి కొద్దిగా గిలికజ్జాలు వచ్చే అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు బాగానే ఉన్నాయి. మొదలే చెప్పుకున్నట్టుగా మీకు షష్టమ భావానికి, సప్తమ భావానికి అధిపతి అయినటువంటి శనైశ్చరుడు ఆయన వక్రంగా సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు పెద్దగా అనుకూలంగా కనిపించడం లేదు. మీ భాగస్వామి యొక్క ఆరోగ్యం కానీ, వారి విషయం కానీ ఏమన్నా మీకు చింతలు కలిగే అవకాశం ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నది. దాని మీద ఏమైనా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ మీకు భాగస్వామి దగ్గర నుంచి, జీవిత భాగస్వామి దగ్గర నుంచి ఏదన్నా సమస్యలు ఉండి మీకు ఆరోగ్య సమస్యలు కనుక ఈ నెల మీకు పెరిగితే, అంటే మీకు జూన్ చివరి నుంచి కనుక మీకు ఎక్కువైనట్టు కనుక అనిపిస్తే మీరు శ్రీకాళహస్తి దేవాలయాన్ని సందర్శించి రాహు పూజలు చేయించుకోవడం, శివునికి అభిషేకం చేయించుకోవడం, శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధించడం, ఇవన్నీ కూడా మీకు శని యొక్క బాధలను, రాహుకేతువుల యొక్క పీడను తగ్గించడానికి మీకు ఉపయోగపడతాయి. ఇది మంచి మనశ్శాంతి కలగడానికి కూడా మీకు ఉపయోగిస్తుంది. ఇక మీకు భాగ్యానికి వస్తే, మీకు భాగ్యాధిపతి ఆయన మీ కార్యక్షేత్రంలో, మీ వర్క్ ప్లేస్లో సంచరిస్తున్నారు. కాబట్టి వర్క్ ప్లేస్లో మొదలే చెప్పినట్టుగా ఇక్కడ మంచి అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన దశమ స్థానంలో కూడా మీకు గురువు సంచరిస్తున్నాడు. అక్కడ యోగకారకుడు అవుతారు. అలాగే మీకు దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఆయన మొదటి 7 రోజుల పాటు లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నారు. అది కూడా మీకు యోగిస్తుంది. ఆ తర్వాత ఆయన వ్యయ స్థానంలో సంచరిస్తున్నారు. కాబట్టి కొద్దిగా స్థాన మార్పులకి, ఏదైనా టూర్ల మీద దూర ప్రాంతాలకు వెళ్ళడానికి, ఇలాంటి వాటికి కూడా మీకు మంచి అవకాశం కనిపిస్తున్నది. ఇక బుధుడు మీకు భాగ్యాధిపతి, మీకు లాభాధిపతి, ధనాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశిలో సంచరిస్తూ ఉన్నారు. ఇది మీకు చక్కగా యోగిస్తుంది. పెండింగ్ వర్క్స్ అన్నీ మీకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా సింహరాశి వారికి కొద్దిపాటి ఛాలెంజెస్, సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ నెల మంచి అవకాశాలని అందిస్తున్నది. కాబట్టి ఈ వచ్చిన అవకాశాలని చక్కగా అందిపుచ్చుకొని మీకున్న రాబోతున్న సమస్యలు, జరుగుతున్న సమస్యల మీద ఒక అవగాహనతోని వాటిని మిటిగేట్ చేయడానికి, వాటిని అధిగమించడానికి ఇచ్చిన సూచనలతోని ప్రయత్నించండి. తప్పకుండా శుభం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతోనే త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.